మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. రికార్డింగ్ నెంబరు 104, సెకండ్ పార్ట్ ఇది. 104లో రెండో భాగం అన్నమాట. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనం ఇప్పుడు మూడో శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం. మూడో శ్లోకం చివరిలో ఉన్నాం అన్నమాట. ఈ మానవుడు ఎదగటం గురించి చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇంటికి స్లాబ్ పోసేటప్పుడు ఊతకర్రలు పెడతామో, రాటలు పెట్టి స్లాబ్ నిలబెట్టి స్లాబ్ చక్కగా ఆరిన తర్వాత కప్పు చక్కగా నిలబడిన తర్వాత నిదానంగా ఈ రాటలన్నీ కూడా తీసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఎలాగైతే ఉంటామో ఈ వ్యక్తిత్వపు కన్స్ట్రక్షన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అలాగే చేసుకోవాలి. జంతు లక్షణాల నుంచి మానవ లక్షణాలు వచ్చేటప్పటికి ఈ రాటల్లాంటి షడ్వర్గాల్ని తొలగించుకోవాలన్నమాట. వాడేసుకున్నాము, నిలబడ్డాము, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అయిపోయినట్టే తీసేసేయాలి. ప్రతి వ్యక్తిలోనూ దైవ గుణాలు, రాక్షస గుణాలు రెండు ఉంటాయి. ఆ రాక్షస గుణాలు గనక ఎక్కువ పైకొచ్చినప్పుడు కోరికలు తీర్చుకునే ప్రాసెస్లో ఉంటాడు. దైవీ గుణాలు పైకొచ్చినప్పుడు అతనికి అర్థమవుతుంది అసలు ఏది ఏమిటి, తనకి ఏది ఉపయోగిస్తాయి, మంచి లక్షణాలు దైవీ లక్షణాలు తనకు ఉపయోగిస్తాయి అని తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో అది ఇంకా విప్పారుతుంది. విప్పారటం అంటే ఫ్లవరింగ్. అది ఫ్లవరింగ్ అయిన కొద్దీ ఏమర్థమవుతుందిట, ఈ మంచి లక్షణాలన్నీ కూడా నా కోసం కాదు, ఇవి ఇంకొకళ్ళకు ఉపయోగపడతాయి ఎక్కువ అని తెలియటం అనేది రెండో మెట్టు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ముందు ఇతరులకి, తర్వాతనే తనకి. అంటే ఏ విషయమైనా కూడా స్వార్థం కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట. నేను నాకు అనేది తగ్గి అవతల వాళ్ళకి ఇవి ఎక్కువ ఉపయోగిస్తాయి అని తెలియటం అనేటటువంటిది గొప్ప రెండవ మెట్టు అని చెబుతున్నారు. ఈ రెండవ మెట్టు ఎక్కటానికి ఊతకర్రలు కావాలట. మళ్ళీ మనకి ఒక పట్టుకుని ఎక్కటానికి ఒక సహాయం కావాలి. ఆ సహాయం ఏంటంటే ఆదర్శము, కీర్తి అనే రెండు లక్షణాలు మనిషిని అక్కడ నిలబెడతాయి అన్నమాట. ఏదో ఒక వాడికి ఒక ఇది కావాలి, ఈ ఆదర్శం కోసం చేస్తున్నానండి, నాకు కీర్తి కావాలి, మంచి కీర్తి కోసం అని ఏదో పేరు పెట్టుకొని ఇంకొకళ్ళకి సహాయం చేయటం అనే మెట్టు రెండో మెట్టు ఎక్కుతాడు. ఆ మెట్టు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ ఊతకర్ర పడేయాలి అంటున్నారు. అంటే ఎంత వివేకంతో మనం ప్రవర్తించాలో, ఇది ఊతకర్ర అని తెలియాలి. అక్కడ తెలియాలంటే గురువుని గట్టిగా పట్టుకోవాలి, గురువుని వదలకూడదు. నాయనా నేను ఎక్కడ పడిపోతానో నాకు తెలియదు, మీరు నా చేయి పట్టుకొని ఉన్నారు కదా అని ఆయనని మనస్సులో ఆ జ్యోతిని, గురువు అనేటటువంటి వెలుగుని మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఆ వెలుగుని అడుగుతూ ఉండాలి, నన్ను నువ్వే నడిపించాలి అని. అప్పుడే అవి ఊతకర్రలు అని తెలుస్తుంది. ఇది సాధన జరిగే విధానము. వీటిల్లో గురువు వీటిల్లో ఏ స్థాయిని కూడా నిర్లక్ష్యం చెయ్యడు, శిష్యుడిని నడిపిస్తూనే ఉంటాడు అని ఇక్కడ మనకి అష్యూరెన్స్ ఇచ్చారంటే గురువు మన చేయి పట్టుకునే ఉంటాడు. ఎప్పుడూ పట్టుకొని ఉన్న గురువు చేతిలోనే మనం ఉన్నాము, ఆయన మనల్ని వదలడు అనేటటువంటి ఒక ధైర్యం మనకి ఇచ్చేటట్టుగా ఉంది. ఇక్కడ అన్ని స్థాయిల్లో శిష్యుడిని నడిపిస్తారు గురువులు అని చెప్పారు. ఇక్కడ ఇంతవరకు ఎదిగిన మనిషి లోకంలో మంచి సజ్జనుడుగా నిలుస్తాడు అంటున్నారు. మనకి ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అసలు? మంచి చెడు అనేవి అవి ఉపయోగాన్ని బట్టి ఉంటాయి తప్ప తను వాటిని నిర్ణయం చెయ్యక్కర్లేదు అని అర్థమవుతుంది. అంటే మెంటల్ ఊగులాట తగ్గుతుందన్నమాట. అటు ఇటు ఇది మంచా ఇది చెడా, ఇది మంచా ఇది చెడా, అది మనకు సంబంధించింది కాదు, చేస్తూ ఉండాల్సిందే. ఏది మంచి ఏది చెడు అనేది మళ్ళీ ఉపయోగాన్ని బట్టి ఉంటాయి. ఉపయోగం అంటే రిజల్ట్ ఓరియంటేషన్, అది మనకు అవసరం లేదు, దైవాన్ని నమ్మకం చేసుకుంటూ వెళ్ళిపోవటమైన క్లారిటీ వస్తుందన్నమాట. తను ప్రతి విషయానికి తను నిర్ణయించటం అనేది అవసరం లేదు అని గ్రహించటానికి కూడా లోపల ఉన్నటువంటి గురువు బాగా సహాయపడతాడట మనకి. అవసరాన్ని బట్టి, ఉపయోగాన్ని బట్టి పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి తను విడిగా సంకల్పం చేసి అది చేయాలి ఇది చేయాలని పరుగులు పెట్టవలసిన పని లేదు. మానసికమైనటువంటి కుతూహలం ఎక్కువ ఉంచుకోక్కర్లేదు. మనస్సు ఖాళీ చేసుకొని స్థిమితంగా ఉండొచ్చు. తన భావము అంటే ఒపీనియన్ అనేది లేకుండా ఉండటానికి చాలా జాగ్రత్తగా
తను నిలబడాలట ఆ విషయంలో, అలవాటు చేసుకోవాలి, నిరంతర అభ్యాసం చేయాలి సాధకుడు. దీనిని అసంగము అనే ఖడ్గం అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు. నాది అనేది ఎక్కువ లేకుండా ఆపుకుంటూ దాన్ని నిదానంగా గమనించుకుంటూ ఉండటమే అసంగము అనే ఖడ్గం. తన భావము, తనకు ఒక పర్సనల్ ఒపీనియన్ ప్రతి విషయం గురించి ఆ ఒపీనియన్ ప్రకారం వెళ్ళటం అనేది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. సాధకుడు నిరంతరం అభ్యాసం చేయాలంటే ఎప్పుడూ అభ్యాసం చేయాలి, ఆపకూడదు. దీన్ని కృష్ణ పరమాత్మ అసంగము అనే కత్తిగా, పెద్ద మంచి కత్తిగా నిర్దేశించారట. అంటే ఈ అసంగం అనే కత్తి అజ్ఞానాన్ని కట్ చేసి పడేస్తుంది అన్నమాట, నరికి పడేసేస్తుంది. స్వభావం చాలా బలమైనది కాబట్టి దీంట్లో చాలా సాధనలో దృఢత్వం, నిలబడాలి గట్టిగా. ప్రతి సన్నివేశంలో ఏది జరుగుతున్న తన స్వభావము, తన ఒపీనియన్ చొచ్చుకొని వస్తూ ఉంటాయి ముందుకి. వెనక నుంచి అయ్యో ఇది ఇలా అయింది, అలా అయింది, ఇలా అవ్వాలి, అలా అవ్వాలన్నీ భావాలు నెట్టుకుంటూ వస్తూ ఉంటాయి. అవే అభిప్రాయాలు మళ్ళా వస్తూ మనల్ని అనవసరమైన పనులలోకి నెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. స్వభావం చాలా గట్టిది, బాగా అలవాటైపోయినటువంటి స్వభావం, ఈ జన్మది కాదది. ఆ స్వభావం అనేటటువంటిది మళ్ళీ అనవసరమైన విషయాల్లోకి వెళ్ళటానికి మనల్ని నెడుతూ ఉంటుంది. తీవ్రంగా ప్రయత్నించును అంటున్నారు. ఈ స్థితిలో మన అభిప్రాయాల్ని మనం అణుచుకోవటం కాదు అని ఇక్కడ చాలా క్లియర్గా చెబుతున్నారు. అణగదొక్కటానికి ప్రయత్నించటం అనేది వ్యర్థము, అది ఇట్ విల్ నాట్ వర్క్. తానుగా తన బుద్ధిగా ఉండి అభిప్రాయాల్ని గమనించాలి. అంటే నేను ఈ అభిప్రాయాలు కాదు, నేను ఐ కెన్ సీ దెమ్ అని తానుగా నిలబడి ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా అవన్నీ, ఓహో నాకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తోంది, ఇదే విషయం నిన్న అలా అనిపించింది, ఆ మార్పు మనకి తెలిసిపోతుంది. ఒకే విషయం గురించి నా అభిప్రాయాలు మారుతున్నాయి, మారుతూ ఉన్న అభిప్రాయాల వెంట నేను పోయి ఏ పనులు చెయ్యకూడదు అని అర్థమవుతుంది. అతనికి అర్థమైనప్పుడు ఏమవుతుంది, బుద్ధిగా ఉంటాడట ఆయనప్పుడు, బుద్ధిలో ఉంటాడనమాట. బుద్ధిగా ఉన్నప్పుడు మనం బుద్ధిలో ఉండి చక్కగా పనులు చేసుకుంటాము. జరుగుతూ ఉన్న మన ద్వారా జరుగుతూ ఉన్న పనులల్లో మన అభిప్రాయాలు కల్పించుకొనకుండా, జరుగుతున్న పనిలో మన అభిప్రాయాలు జోక్యం చేసుకోకుండా చూసుకుంటూ ఉండాలి అని చెప్పి చెబుతున్నారు. మనకెప్పుడు పెండ్యులం అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదా, దాన్ని ఏ పనిలోనూ జొరవడనివ్వకూడదు. అభిప్రాయం వరకునే ఎక్కడైనా వచ్చినా దాన్ని కూడా ఎంటర్టైన్ చేయకూడదు అనమాట. ఈ ప్రయత్నం చాలా గట్టిగా జరగాలి. పట్టు కొంచెం సడలినా కూడా తన స్వభావం చాలా బలం వచ్చేస్తుంది దానికి. అభిప్రాయాలన్నీ పనిలో జోక్యం చేసుకుంటాయి. స్థిరత్వము అభిప్రాయాలను అణగదొక్కకూడదు. ఈ స్థిరత్వం వస్తుంది మనకి, నిరంతర ప్రయత్నంలో మనకు కొద్దిగా స్థిరత్వం అనేది వస్తుంది. ఆ స్థిరత్వము మన ఒపీనియన్స్ని నొక్కేసేయటం, సప్రెస్ చేయటం కాకుండా పనులను జరుగనిచ్చుటలో పెట్టుకోవాలి ఆ స్థిరత్వాన్ని. మన ఆలోచనలు, అభిప్రాయాలు పనుల మీదికి వెళ్ళి వాటిని ఆపకుండా చూసుకోవాలి. జడ్జిమెంట్ చెయ్యంగానే ఏమవుతుందంటే డిఫరెంట్గా అయిపోతాయి. డిఫరెంట్గా అయిపోయి ఆ పనిలో జోక్యం చేసుకుంటాయి. పనిలో ఎప్పుడైతే ఒపీనియన్ జోక్యం చేసుకుందో అయ్యే పని అవ్వకుండా అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు అలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారంటే సప్రెషన్ చేయకూడదు. పనులను ఎలవ్ చేయాలి. ఏ పని మొదలు పెట్టామో ఇది ఎందుకు చేసాం అనిపించేది వెనక నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని ఎంటర్టైన్ చేసి చేసే పని ఆపకూడదు. దైవానికి నమస్కారం పెట్టుకొని, నాయన మొదలుపెట్టాను, మంచో చెడో నువ్వే చూసుకోవాలి. గురువుకు నమస్కారం పెట్టుకొని జరగనివ్వాలి. అణగతొక్కకూడదు మానసికమైన అభిప్రాయాలని. పనులల్లో జోక్యం చేసుకోకుండా చూసుకోవాలి అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్పారు. 3వ శ్లోకం అయిపోయింది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. అలాగే మన 104లో 2వ భాగం కూడా అయిపోయింది. 104వ నెంబర్లో 2వ భాగం అయిపోయింది.